ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్య రాశి వారికి నవంబర్ 23, 24, 25వ తేదీల రోజున ఈ యొక్క కన్య రాశిలో జన్మించేటువంటి వీరు శత్రువులకు తగిన గుణపాఠం ఈ రోజున మీరైతే చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక వారికి ఎలాంటి గుణపాఠం అనేది మీరు చెప్పబోతున్నారు, అలాగే మీ జీవితంలో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 9005562440. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతుంది కన్యరాశి గురించి. కన్యరాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యరాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా కన్యరాశిలో జన్మించినటువంటి వీరు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అని వీరికైతే చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. దానివల్ల కొంతమందిని వీరు ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలైతే వీరు పడ్డారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యరాశి వారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. కానీ జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని ఎప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక వీరు చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం ఎంతో శ్రమిస్తూ కష్టపడుతూ ఎన్నో కోల్పోతారు కూడాను. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ యొక్క కన్యరాశిలో జన్మించినటువంటి వీరు గొప్ప జీవన ఆలోచనలు, అంటే జీవితంలో ఎలా బ్రతకాలి అనే ఒక ఆలోచనలు కలిగి ఉంటారు. వీరు సాధారణంగా ఇలా ఉంటారు, అంటే నూతన ఆలోచనలకి వీరు సిద్ధంగా ఉంటారు. ఇక కొంచెం ప్రత్యేకంగా వీరు పూర్తిగా కూడా చైతన్యంతో పనిచేస్తూ ఉంటారు. ఈ యొక్క కన్యరాశి వారు ఏదో కొన్ని విషయాలకి అందరూ ఓకే అంటున్నారు, మనం కూడా ఓకే అనాలి అనుకునే వ్యక్తులు కాదు. మీకు తప్పనిపిస్తే వెంటనే నో చెప్పగలిగే ధైర్యం ఈ యొక్క కన్యరాశి వారిలో చాలా వరకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక వ్యక్తిగతంగా కూడా సామాజిక సంకల్పాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. సేవా సమతుల్యంతో సమాజానికి మంచి అనుకూలమైనటువంటి దారిలో తీసుకెళ్లడానికి ఎప్పుడూ కూడా మీ వంతు కృషి చేస్తూ ఉంటారు. మీ యొక్క సంప్రదాయానికి బంధించాలని భావిస్తూ ఉంటారు. ఇక మీ యొక్క నిర్ణయాలు ఇతరుల దృష్టిలో కాకుండా వివేకంగా ఉంటాయి. మీ చుట్టూ ఉన్న అనేక భావాలను చూసి సరైన సమతుల్యాన్ని ఉంచగలరు. ఎందుకంటే మీకు విశ్లేషణీయంగా ఉంటాయి. అలాగే మీరు అనుకోకుండా ఏదో ఒక అంశాన్ని త్వరగా గ్రహిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికైతే ఆకస్మిక పరిష్కారాలు కూడా చూపగలిగిన శక్తి ఉంటుంది. మీరు సాధారణంగా ఇతరుల పట్ల ఆశీర్వాదం ఇచ్చే వ్యక్తిగతంగా ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ఒకరిపై ఏడవాలని, ఒకరిని నష్టపెట్టాలని ఎప్పుడు కూడా అనుకునే వ్యక్తులైతే కాదు. కానీ ప్రతి వ్యక్తిని రెండు వైపులా ఉంటాయి. మరి మీరు కొన్నిసార్లు మానసికంగా దూరభావంగా కనిపిస్తూ ఉంటారు. భావోద్వేగానికి బయటకు వెళ్లకుండా ఉండటం, చుట్టుపక్కల వారు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారని మీ యొక్క భావాలని ఎక్కువగా బయటికి చెప్పరు. ఇక మీ యొక్క ఆవిష్కరణాత్మక ఆలోచనలు అందరికీ కూడా సులభంగా అర్థమైతే కాకపోవచ్చు, కానీ మరికొంతమందిని నిరోధించవచ్చు కూడా. అలాగే స్వేచ్ఛ, ప్రియతత్వం చాలా ఎక్కువగా ఉండటం వల్ల బంధనాల్లో ఉండటం ఇష్టపడరు. ఇదే మీకు కొంచెం మైనస్గా ఉంటుంది. ఈ యొక్క కన్యరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ లక్షణాలన్నీ కలిసి మీలో ప్రత్యేకమైన శక్తులైతే ఇస్తాయి. మీరు కొత్తదనాన్ని తెస్తే ఆ తెచ్చే సామర్థ్యంతో కూడినటువంటి ఒక వ్యక్తిగతం అనేది మీరు ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆ శక్తి మార్చుకునే దశలో ఉన్నారు. మీరు ఎంతో మనస్ఫూర్తిగా ముందుకు సాగుతూ అంతా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కొన్ని రోజుల నుంచి మీలో విచిత్రమైనటువంటి భావం ఉంటుంది. ఎందుకంటే ఎదురు చూస్తున్న ఫలితం అనేది రాలేకపోవడం వల్ల, ఆ ఫలితం అనగానే రాలేదు అని మరి పని వేగంగా తగ్గిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ సంబంధాల్లో, గుండెల్లో కొంత బరువు మిగిలిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. మీలో ఉన్న ఆలోచనలకు సరైన సమయం కూడా రాలేదని మీరు చాలా బాధపడుతూ ఉంటారు.
కానీ ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలించడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి. ఇక ఆలోచనలు సరైన వేదికలు దొరకకపోవడం, మీకు అంతర్గతంగా ఒక శక్తి పనిచేస్తుంది. మీకు 2 దారుల మధ్య ఉంటుంది. ఏ దారిని ఎంచుకోవాలో నిర్ణయం తీసుకోవాలన్న భావనలో మీరు పూర్తిగా కూడా మనసులో తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మీరు చాలా రోజుల నుంచి అనుభవిస్తూ ఉంటారు. అంటే ఏ పని చేయాలో సరిగ్గా మీకే అర్థం కాని పరిస్థితిలో మీరు ఉన్నారు. కాకపోతే మీరు ఎంచుకున్న మార్గం సరైందా కాదా, ఆ దారి మీకు మంచి ఫలితాలను ఇస్తుందా లేదా అనేది సంశయంలో పడిపోతారు. సో అలా మీకు మంచి దారే ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క రాశి వారు గత కొంతకాలంగా ప్రయత్నం చేసినా ఇప్పుడు ఫలించినట్లే అనిపిస్తుంది. కానీ మీ పైన ఆశించని అనుభూతి మరింత గొప్పగా పెరుగుతుంది. ఇది కేవలం వ్యక్తిగత విజయం కాదు, అలాగే సమూహం లేదా పక్కవారితో సంబంధం కలిగినటువంటి శుభవార్త కూడా కావచ్చు. ఉదాహరణకి మీరు సహకరించిన ఒక పెద్ద ప్రాజెక్ట్లో మీకు పెద్ద విజయం రావటం అర్థమవుతుందా? కేవలం ఈ యొక్క విజయం అనేది మీ ఒక్కరిదే కాదు, అందరిది కూడా అయి ఉండవచ్చు కదా. అలాగే మీకు కూడా ఈ రోజున దీన్ని మరింత శాంతియుతంగా శుభప్రదంగా మార్చుతుంది. ఇక మీకు గ్రహ ప్రభావం వల్ల సంబంధాలు పరిష్కారం లేదా ప్రేమ ఆర్థిక సంబంధాలు కూడా పరిష్కారం అనే సూచనలు ఈ రోజునైతే కనిపిస్తున్నాయి. అయితే ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ 23, 24, 25వ తేదీల రోజున ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున మీకు శత్రువులు అంతు తేల్చబోతున్నారు. ఇక ఈ రాశి వారికి ఒక గుణపాఠం వారికైతే నేర్పించబోతున్నారు. వీరి గర్జన ప్రళయకాల రుద్రుడి వల్లే ఉంటుంది. ఇక వీరికి కోపం వస్తే ఎదుటివారు ఎంతటి వారైనా సరే తట్టుకోలేరు. ఇక వీరు శత్రువుల వల్ల ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఉద్యోగాల దగ్గర, ఆఫీసుల దగ్గర కొన్ని రకాల ఇబ్బందులు రావటం, శత్రువులు మిమ్మల్ని అన్ని రకాలుగా అవమానించడం, ప్రతి పనిలో మిమ్మల్ని కిందికి తొక్కేయాలని లేనిపోని అబద్ధాలు పుట్టించడం, మీకు లేనిపోని మీ యొక్క చెడు ప్రచారం వారు చేయడం, ఇక అలాంటివి ఎన్నో చేశారు. ఇదంతా గతం. ఇప్పుడు మార్పు అనేది కలగబోతోంది. ఇక విడిపోయిన ప్రేమికులైనా ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా మంచి పరిష్కారం అనేది లభించబోతోంది. ఇక మీ శత్రువులకి మీరు మంచి గుణపాఠాన్ని నేర్పించబోతున్నారు. ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని గత కొంతకాలం నుంచి మిమ్మల్ని అవహేళన చేస్తూ అలాగే మీ యొక్క నాశనాన్ని కోరుకోవడం, అలాగే మీపై ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకోవడం చాలా జరిగాయి. ఇక వాళ్ళందరికీ కూడా మీకు మంచి గుణపాఠాన్ని చెప్పడానికి మీరు ముందుకు వెళ్తారు. ఇక ధైర్యంతో వారికి మంచి గుణపాఠాన్ని మీరు ఈ 3 రోజుల్లో అయితే నేర్పించబోతున్నారు. వారి కళ్ళు తెరుచుకోవడానికి ఇదే సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి ఎంతో ఓపికతో, సహనంతో వారి యొక్క సహనం అనేది మీ యొక్క సహనంగా మారింది. ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వారైనా కూడా మిమ్మల్ని వదలడం లేదు. కాబట్టి వారి యొక్క గుణపాఠానికి ఈ 3 రోజుల్లో మీరు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. కాబట్టి వారికి బుద్ధి వచ్చేలాగా మంచి గుణపాఠాన్ని అయితే మీరు నేర్పించబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కన్యా రాశి వారు నవంబర్ 23, 24, 25వ తేదీల్లో అనుకూల ఫలితాలని ఎక్కువగా పొందాలి, ప్రతికూల ఫలితాలని తగ్గించుకోవాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి, అలాగే ఏ దేవతారాధన చేస్తే అంతా మంచి జరుగుతుంది అనేది కనుక మనం పరిశీలించినట్లయితే కన్యా రాశివారు శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణం, లేదంటే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి, అలాగే రహిత సహస్ర పారాయణం, ఇలా ఏవైనా సరే మీకు నచ్చిన దైవానుగ్రహానికి సంబంధించినవి లేదా దైవారాధనకు సంబంధించినవి మీరు దైవారాధనలో మునిగితే చాలు, మీకు అంతా మంచి జరుగుతుంది. అంత భారం భగవంతుడిపై వేసేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా మీరు నిత్య దీపారాధన ఇంట్లో చేసుకోవడం అనేది మరీ ముఖ్యమని చెప్పుకోవచ్చు. నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. అంతేకాకుండా నిత్య దీపారాధన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసి బయటికి పాడిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మీకు అనిపించినా, లేదా ఇంట్లో ఏమైనా ఆటంకాలు జరుగుతున్నాయి, మీరు ఏ పని చేయాలనుకున్నా జరగట్లేదు అనే దృక్పథంతో కనుక మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే నిత్య దీపారాధన మీకు మంచి మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇంట్లో ఎప్పుడు పాజిటివ్గా జరగాలి, ఏది జరిగినా అంతా మన మంచికి జరుగుతుంది అన్న ఒక విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుంటే చాలు, మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, కన్యా రాశి వారికి నవంబర్ 23, 24, 25వ తారీఖుల్లో వీరికి కలిగే మార్పు ఏమిటి, అంతేకాకుండా వీరు ఎవరికి ఏ విషయంలో గుణపాఠం నేర్పించబోతున్నారు, అలాగే ఈ 3 రోజుల్లో వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.